హలో హాయ్ హౌ ఆర్ యు? హాయ్ అండి, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. హాయ్ హారిక, శ్రావణి. వీళ్ళిద్దరు యాక్చువల్గా అయితే తోటి కోడళ్ళు. నాకైతే బేకింగ్ క్లాస్లో ఫ్రెండ్స్ అయ్యారనమాట. వీళ్ళిద్దరు వాళ్ళ రెసిపీస్ చూపిస్తారు, చూద్దాం రండి. హాయ్ అండి, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. యాక్చువల్గా వీళ్ళిద్దరూ తోటి కోడళ్ళు. నాకు బేకింగ్ క్లాస్లో ఫ్రెండ్స్ అయ్యారనమాట. వీళ్ళిద్దరూ 2 రెసిపీస్ చేస్తారు ఇవాళ నాకు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. నా రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ కేక్. నేను ఈరోజు కొబ్బరిపాలు సాంబార్ చేసి చూపిస్తాను. నాకు కొబ్బరి పాలతో సాంబార్ చాలా కొత్తగా అనిపించిందండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రెడ్ వెల్వెట్ కేక్ వచ్చేసి దాన్ని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. అందులోనూ ఎగ్లెస్ అంటే చాలా మంది ఎగ్ తినని వాళ్ళు, ఎగ్ తినేవాళ్ళు సపరేట్గా ఉన్నా కూడా ఎగ్ లేకుండా అంటే ప్రతి ఒక్కళ్ళు తింటారు. కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. తిని యాక్చువల్గా ఇంట్లోనే బేకింగ్ చేస్తుంది అనమాట. తనకు చిన్న చిన్న టిప్స్ సీక్రెట్స్తో సహా చెప్తానండి. రెసిపీ తప్పకుండా చూడండి. వీళ్ళిద్దరూ ఎంత టాలెంటెడ్ అంటే మల్టీ టాలెంటెడ్ అనమాట. ఈవిడేమో ఇంట్లోనే బేకరీ రన్ చేస్తూ ఉంటుంది. ఇక తినైతే ఇంట్లో సోప్స్ అవి చేస్తూ ఉంటుందండి. అన్ని రకాల సోప్స్ ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసి సేల్ చేస్తూ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను చెప్తాను దీని గురించి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ కొబ్బరిపాత సాంబార్ రెడీ చేద్దాము. ఎలా చేసుకోవాలో చెప్తావా? దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి తీసుకోవాలి కదా, పచ్చి కొబ్బరి తీసుకోవాలి. అవును, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్, 1/2 కప్పు కందిపప్పు, ఒక పెద్ద టమాటో, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, రుచికి సరిపడా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఎండుమిర్చి పోపు కోసం, తాలింపు గింజలు, గరం మసాలా, జీలకర్ర, రుచిని బ్యాలెన్స్ చేయడానికి లైట్గా షుగర్, ఇంగువ. సాంబార్ అంటే ఇంగువ లేకుండా అవ్వదు కదా. ఫస్ట్ దీనికి ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ తిప్పి కొబ్బరి పాలు స్క్వీజ్ చేసి తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి ఒక్కసారి మిక్సీ తిప్పితే అందులో వచ్చే లిక్విడ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. కందిపప్పు కడిగి ఇందులో టమాటో వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూసారు కదండి, ఫస్ట్ ఈ పచ్చి కొబ్బరిని చక్కగా గ్రైండ్ చేసుకొని మనం జల్లెడలో కానీ ఒక క్లాత్లో కానీ వేస్తే దాని లిక్విడ్ అంతా సపరేట్ అవుతుంది కదా, దాన్ని మనం కొబ్బరి పాలని కూడా అంటాము. ఒక పెద్ద కప్పుతో పచ్చి కొబ్బరి తీసుకుంది, ఒక 1/2 కప్పు కందిపప్పు తీసుకుంది అనమాట. మనం ఇప్పుడు ఈ కందిపప్పుని టమాటాని కలిపేసి కొంచెం వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపు ఈ పచ్చి కొబ్బరి నుంచి కూడా పాలు ప్రిపేర్ చేద్దాం. కందిపప్పు 2 సార్లు శుభ్రంగా కడిగి 1/2 కప్పు కందిపప్పుకి 1 కప్ వాటర్ పోసుకొని అందులో టమాటో పీసెస్ అన్ని వేసేసుకొని సన్నగా తరిగి వేసేసుకోవాలి. కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని అందులో 3 విజిల్స్ వచ్చేంత వరకు దీని మీద మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వేసుకోవాలి లోపల కూడా. అది చిన్న బర్నర్, హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవచ్చు. ఓకే, చిన్న బర్నర్ కాబట్టి హై ఫ్లేమ్ లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల మిక్సీ జార్ తీసుకొని మనం ఈ కొబ్బరి ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని, వాటర్ కొంతమంది అంటారు కదా చిక్కగా కావాలి, పాలు పల్చగా కావాలి అంటారు కదా. ఇప్పుడు 1 కప్పుకి నువ్వు ఎన్ని కప్పులు వాటర్ తీసుకుంటావు? అంటే మనము చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ పోసుకోవటమే, లేదు మనకి లూజ్ గా పప్పుచారు లాగా కావాలి అనుకుంటే కనుక ఈ సాంబార్ ఎలా ఉంటే బాగుంటుంది? ఇప్పటిదాకా నేను ఎక్కడ కొంచెం మీడియం గా, మరీ చిక్కగా ఉన్నా కూడా పప్పులాగా అయిపోతుంది, బాగోదు. మీడియం గా ఉండాలి. ఒక 2 కప్స్ వాటర్ పోసుకోవచ్చు. ఓకే, కానీ వాటర్ పోసే ముందే ఒకసారి పాలు అనేవి మంచిగా బాగా, అంటే కొబ్బరి బాగా ముక్కలు లేకుండా బాగా బ్లెండ్ అవుతుంది కదా. చూసారు కదండి, ఇట్లా కొబ్బరిని మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి, అంతే కదా? అంతే. అట్లా మనం చెంచాల కంటే కూడా చెయ్యి బలం, తొందరగా వస్తాయి పాలు. త్వరగా చెయ్యి తగిలితే టేస్ట్ వచ్చిద్దంట తెలుసా? పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఉప్పు కారం కూడా ఇట్లాగా చేతితో తీసి ఇట్లా వేసేవాళ్ళంట, టేస్ట్ యాడ్ అయ్యిద్ది అని చెప్పేసి అంటారు. నాకు ఇప్పటికీ ఉప్పు కారం ఏదైనా సరే చేతులతో చేయటమే వచ్చు. నాకు స్పూన్స్ మెజర్మెంట్ అస్సలు ఐడియా లేదు, సుమారుగా చేతితో వేసేస్తాను. మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి నాకు అలాగే అలవాటు.
ఈ కొబ్బరి పాలు తీసుకునే లోపు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, గుజ్జు చక్కగా వస్తుంది అనమాట. చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే అయిపోయినట్టేనా? ఒక్కసారి చూసారు కదండి, పాలు చక్కగా ఇట్లాగా రెడీ చేసేసుకోవాలి. పాలు చిక్కదనం లూజు మన ఇష్టం, అది కావాలంటే చిక్కగా తీసుకుని తర్వాత వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 3 విజిల్స్ వచ్చేసినాయి, ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఉడికిపోయినట్టే కదా, ఇది మెత్తగా అయిపోయే వరకు మెదుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ తాలింపు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పట్టదు, ఎంత ఒక 2 స్పూన్స్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు సాయమినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలి. సేమ్ మనం పోపు ఎలా పెడతామో అలాగే సేమ్ ప్రాసెస్ అంతే. తాలింపు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలి. సాంబార్ అంటే మెయిన్. ఇందులో ఇప్పుడు ఈ మెదుపుకున్న పప్పు మొత్తం వేసేసుకోవాలి. పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఈ కొబ్బరి పాలు మొత్తం పోసేసుకోవాలి. ఇంక ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఉడికిన తర్వాత చిక్కదనం చూసుకొని కావాలంటే పోసుకోవచ్చు. ఓకే, ఉడికిన పప్పులో కొబ్బరి పాలు పోసేసుకోవాలి. పాలు పోసుకొని ఉడికించుకోవాలి. మరి బాగా చిక్కగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మనం ముందుగానే కొబ్బరి పాలు కొంచెం పల్చగా తీసుకుంటే వాటర్ యాడ్ చేసుకోకర్లేదు. అంటే మనం చిక్కగా కావాలి అనుకుంటే చిక్కగా పాలు తీసుకొని ఇందులో ఉడికించిన తర్వాత బాగా చిక్కగా అయిపోయింది అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్న వల్ల టేస్ట్ ఏమి తేడా రావడం అట్లా ఏమి ఉండదు, ఒకటేలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నానబెట్టి గుజ్జు తీసుకున్న చింతపండు గుజ్జు. ఈ చింతపండు బదులు నిమ్మకాయ వేయచ్చా? నాకు లేదు, నిమ్మకాయ వేస్తే టేస్ట్ రాదు, ఓన్లీ చింతపండు. పప్పుచారు అంటే మనకు చింతపండు రసం ఉండాలి కాబట్టి చింతపండు గుజ్జు. ఒకసారి బాగా కలిపి ఇది కూడా చింతపండు గానీ ఉప్పు గానీ కారం మనం టేస్ట్ అకార్డింగ్ తగ్గించుకొని పెంచుకోవచ్చు. మనం టేస్ట్ ని బట్టి, అది పులుపు తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి. రసం వేసిన తర్వాత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ మన టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని, నువ్వైతే ఒక 2 స్పూన్స్, చిన్న స్పూన్ ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక చిటికెడు పసుపు. ఓకే, పసుపు యాంటీబయాటిక్ కదా, అదే. రుచికి సరిపడా కారం, మనం ఇందులో మిర్చి కానీ ఏమీ వేయలేదు కాబట్టి కొంచెం కారానికి తగినట్టుగా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. జస్ట్ ఒక 1/2 స్పూన్ షుగర్, ఓకే, టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి. జస్ట్ ఈ షుగర్ ప్లేస్ లో మనం బెల్లం యూజ్ చేయొచ్చా? బెల్లం బాగోదు, పట్టికి బెల్లం యూజ్ చేసుకోవచ్చు. పంచదార గానీ పట్టికి బెల్లం గానీ. ఓకే, కొంచెం గరం మసాలా. ఇందులో సాంబార్ అన్నం కానీ సాంబార్ పౌడర్ ఏమి ఉండదు. ఓకే, గరం మసాలాతోని సాంబార్ కానీ సాంబార్ పౌడర్ యూజ్ చేయము. రాజా సినిమాలో చెప్తాడు కదా, ఇది గడియారం లాంటిది కానీ గడియారం కాదు. అలాగే ఇది సాంబార్ కానీ సాంబార్ పౌడర్ ఉండదు. ఇది గరం మసాలా అంతే. ఓకే, ఇప్పుడు ఇందులో అన్ని యాడ్ చేస్తాం మనం. కొంచెం ఒక 5 మినిట్స్ అట్లాగా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది రైస్ లోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది, రైస్ లోకి బాగుంటుంది. కొంచెం చిక్కగా చేసుకుంటే కనుక రోటీ చపాతీలోకి కూడా, ఓకే, కర్రీ టైప్ లో చేసుకుంటే రోటీస్ లో కూడా తినచ్చు. కానీ సాంబార్ అన్నాం కాబట్టి రైస్ లో బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే రైస్ లో బాగుంటుంది. బాగా చిక్కగా చేసుకుంటే కనుక చపాతీ రోటీలోకి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇట్లాగైనా దోశలోకి కూడా బాగుంటుంది సాంబార్. మనం దోశలోకి సాంబార్ చేసుకుంటాం కదా. ఎంతసేపు ఉడికించాలి ఇది? ఇప్పుడు ఒక 10 మినిట్స్ అన్నా ఉడకాలి. పాలు మరగాలి కదా, కొబ్బరి పాలు మరిగి కొంచెం చిక్కబడేదాకా ఉడికించాలి. నువ్వు సోప్స్ తయారు చేస్తావు కదా, అవి నార్మల్ గా ఆర్గానిక్ లేకపోతే? అన్ని ఆర్గానిక్, ప్లాంట్ బేస్డ్ సోప్స్, 100% న్యాచురల్ వస్తాయి, కెమికల్ ఫ్రీ సోప్స్. ఓకే, ఈ డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్ వాళ్ళకి సోప్స్ ఉంటాయి. మీకు కెమికల్స్ వద్దు, ప్లాంట్ బేస్డ్ సోప్స్ అలా కావాలి అనుకునే వాళ్ళకి నార్మల్ బేస్ సోప్స్ తీసుకోవచ్చు. లేదు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. ఇప్పుడు పింపుల్స్ ఉన్నా, స్కిన్ ఎలర్జీ ఉన్న, సోరియాసిస్ ఉన్న వాళ్ళకి జస్ట్ అక్కడ స్కిన్ డ్రై అయిపోయి ఇచ్చినెస్ వస్తుంది వాళ్ళకి, అలా అవ్వకోకుండా కూడా ఉంటుంది. ఫెయిర్నెస్ సోప్స్ ఉంటాయి, ట్యాన్ సోప్స్ ఉంటాయి,
మన స్కిన్ కి ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంది అన్న సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా సోప్స్ ఉంటాయి. ఓకే, పింపుల్స్ కి కానీ, ఆయిల్ స్కిన్ కి, డ్రై స్కిన్ కి, అన్నిటికీ మనకి ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటికీ దీని దగ్గర సోప్స్ ఉన్నాయండి. ఆర్గానిక్ గా ఉంటుంది, కెమికల్ ఫ్రీ అన్నమాట. దీని ఓన్ గా తయారు చేస్తుంది ఇంట్లో. మీకు ఎవరికన్నా కావాలంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నాకు ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఓకే, ఇది అఫీషియల్ అన్నమాట, మేము అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం ఇప్పుడు. ఇప్పుడు ఇది బాగా మరిగిందండి. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర ఒక్కటి చల్లుకొని ఇంకా మొత్తం రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయినట్టే. ఇంకేమీ చేయక్కర్లేదు. ఓకే, కొత్తిమీర కూడా మన టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోవడమే. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, చూసారు కదండి, మా ఫ్రెండ్ చక్కగా సాంబార్ చేసింది. నేనైతే టేస్ట్ చూసాను స్పూన్తో, తను ఉప్పు అది సరిపోయింది లేదో చూడమంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు యాక్చువల్లీ మధ్యాహ్నం లంచ్ కూడా తనే చెప్పింది అనమాట. మాకు లంచ్ కూడా మాకు ఇక్కడే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే నేను నేర్చుకున్నాను దీని దగ్గర పూర్తి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ ఉంటే గనక ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్రెండ్ కూడా చెప్తుందండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తన రెసిపీస్ అన్ని చాలా బాగుంటాయండి. నేను ఇంట్లో కూడా పర్సనల్ గా ట్రై చేశాను. నేను చాలా చాలా బాగా చేస్తుంది తను కూడా కుకింగ్. అందరూ కంపల్సరీ ట్రై చేయండి, తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. వాసన కూడా చక్కగా కమ్మగా వస్తుంది. మీకేనమ్మా, మీకే, నాకు లేదు అసలు. ఏం పర్వాలేదు, మీరిద్దరు తోటి కోడళ్ళమ్మా. మీరిద్దరు కిందకి పైకి కిందకి పైకి ఎన్ని కర్రీస్ తిరుగుతూ ఉంటాయి. మేమంటే ఏదో పానకంలో పుడకలాగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా, అందుకని మాకు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకే స్పెషల్గా చేసి పెట్టాలి కదా. మరి స్మెల్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది, ఎంత కమ్మగా ఉందో. థ్యాంక్ యూ. ఎంతైనా సాంబార్ ఓకే, ఇట్లా తీసుకొని వేడి నాకోవడమే. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అసలు కూర కూడా అవసరం లేదు, సాంబార్తోనే అన్నం మొత్తం కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. రేపు కూడా కాదు, కుదిరితే ఈ నైట్కే తప్పకుండా ట్రై చేస్తాను. చాలా బాగుంది, ట్రై చేయండి. చాలా బాగుంది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు. ఎంత కమ్మగా ఉందంటే మనం పాతకాలం నుంచి వస్తున్న పప్పు చాట్ని కూడా మర్చిపోతాం అనమాట, అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక చిన్న టిప్ అండి, కొబ్బరి చిప్పలు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సెకండ్ డే చిప్పలైనా కూడా బాగోవు. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ కోకోనట్ అయితే కనుక చాలా చాలా టేస్ట్ వస్తుంది. యాక్చువల్గా తక్కువ రైస్ తినేవాళ్ళు సాంబార్ ఉంటే రైస్ ఎక్కువ తింటాం. చాలా బాగుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.